పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఎండి నడిపించునుగాక. నిన్నటి దినాన్న ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చదువుకున్నాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒక జన్మదినము కంటే మరణదినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచు వారి ఇంటికి పోవుట మేలు. ఎలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఎలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. బుద్ధిహీనులు పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏలయనగా బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టుదో, బుద్ధిహీనుల నవ్వు అట్టిదే, ఇది వ్యర్థము. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకొనుట చేత మనసు చెడును. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనులు అంతరంద్రియములందు కోపము సుఖనివాసము చేయును. ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని క్రియలను ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని క్రియలు ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? సుఖ దినమునందు సుఖముగా ఉండుము, ఆపద దినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండినట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటినీ చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులయుండియు చిరాయువులైన దుష్టులు కలరు. అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము. నిన్ను నీవేలా నాశనము చేసుకొందువు. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవుదు. నీవు దీనిని పట్టుకొని ఉండుటయు దానిని చెయ్యి విడవకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండినట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకము. నీవు అనేక మారులు ఇతరులను శపించితివని నీకెలా తెలిసి ఉన్నది కదా. ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని. జ్ఞానాభ్యాసం చేసుకొందునని నేననుకొంటిని గాని అది నాకు దూరమాయెను. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. దాని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకే సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అని, బుద్ధిహీనత వెర్రితనమని గ్రహించుటకును రుడి చేసుకుని నా మనసు నిలిపితిని. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించుచున్నది నాకు ఒకటి కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటిది, మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సంగతుల హేతువు ఏమైనదని కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా అది నాకు కనబడినని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడినది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషులలో నేనొకరిని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకత్తెను చూడలేదు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఇంతటితో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్.